ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించితిని. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. యు వెప్ట్ ఇన్ మై ప్రెజెన్స్, ఐ హావ్ హర్డ్ యూ డిక్లేర్స్ ది లార్డ్. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 34 వర్స్ 27. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపా వార్తను బట్టి ధ్యానించుకుందాము. మన ఆత్మీయ యాత్రలో మనం అనుకున్నవన్నీ కూడా జరిగితే అసలు దేవుడి యొక్క అవసరం మనకి ఉండదు ప్రియులారా. ఆయనకి మనవి చేయాల్సిన అవసరం కూడా మనకి ఉండదు. కానీ ఎప్పుడూ కూడా ఊహించని సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు, విపత్కర పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా మన జీవితంలోనికి దేవుడు అనుమతించినప్పుడు, అప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడే ఆయన సన్నిధిని మనం వెతుకుతాము. మన పరిస్థితులు చూస్తే కొన్నిసార్లు పట్టరాని దుఃఖం వస్తుంది. ఆ బాధలోనే దేవునికి మనం ఎంత భారంగా ప్రార్థిస్తాము. ఎప్పుడు వెళ్ళని విధంగా ఆయన సన్నిధికి వెళ్తాము. దేవునికి ప్రార్థిస్తాము. అలాంటి విరిగి నలిగిన హృదయం గల వారి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి వారి ప్రార్థననే దేవుడు ఆలకిస్తాడు. ఈనాడు ఎలాంటి బాధతో, కష్టంతో నువ్వు దేవుని వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీ యొక్క ప్రతి కన్నీటి ప్రార్థనను వింటూ వస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏ అవసరం కొరకైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నీ యొక్క ప్రతి కన్నీటి చుక్కకు దేవుని దగ్గర సమాధానం ఉంది. తప్పక ఆయన యొక్క మొరను విని నేను జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు. ఆనాడు హన్న పిల్లలు లేరని తన బాధను పట్టించుకొని మనుషుల దగ్గర కన్నీరు కార్చలేదు. తన భర్త దగ్గర ఓదార్పు పొందలేదు. కానీ ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా తనను బాధించేవిగా, నిందించేదివిగా ఉంటూ వస్తున్నప్పుడే హన్న దేవుని సన్నిధి వెతుకుతూ వస్తుంది. తన కన్నీటిని ఎవరి దగ్గర కూడా వృధాగా కార్చలేదు, కానీ తన ఆత్మను కుమ్మరించి మరీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనను చేస్తూ వస్తూ ఉంది. తన కన్నీరు దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తూ వస్తూ ఉంది. హన్నా మనవి విని తనకు కుమారుణ్ణి ఆ పరమ తండ్రి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ అన్నా, చెల్లి, అక్క, తమ్ముడా, ఈరోజు నువ్వు దేనికోసం కన్నీరు విడుస్తున్నావు? తరచుగా నీ కుటుంబంలో అందరూ కూడా అనారోగ్యం పాలవుతుంటే వారి కొరకై ఆయన సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నావా? నీ భర్త నిన్ను అర్థం చేసుకోకుండా అందరి ముందు కూడా నీ గురించి చెడుగా ప్రచారం చేస్తుంటే కన్నీరు కారుస్తున్నావా? ఈనాడు నీ నిందలలో, నీ అవమానాలలో ఎవరూ కూడా నీ కన్నీటిని తోడవడం లేదని మొరపెడుతున్నావా? ఎంత కష్టపడి చదివినా నీ జ్ఞానానికి తగిన ఉద్యోగం లేదని కన్నీరు కారుస్తున్నావా? నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయని కన్నీరు కారుస్తున్నావా? అందరూ కూడా నీ గురించి చెడ్డగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారని, నీ సాక్ష్యాన్ని పోగొడుతున్నారని కన్నీరు విడుస్తున్నావా? కుటుంబంలో వరుస మరణాల వలన కుటుంబాన్ని ఎలా నడపాలో అర్థం కాక నిస్సహాయ స్థితిలో ఉండి ఈ వాక్యం వింటూ కన్నీరు విడుస్తున్నావా? ఈనాడు నువ్వు ఆయన సన్నిధిలో చేరి కార్చే కన్నీటి ప్రార్థన ఏ మాత్రము కూడా వ్యర్థం కాదు ప్రియులారా. బహుశా ఈనాడు నీ సొంత భర్తే, నీ తల్లి నువ్వు కన్నీరు కారుస్తున్నా నీ మీద జాలిపడటం లేదేమో కదా. నీ బాధను బహుశా ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదేమో కదా. ఎందుకు దుఃఖిస్తున్నావు అని నిన్ను అడిగేవారు బహుశా ఈనాడు నీకు లేరేమో. కానీ నువ్వు ఇప్పటి వరకు కూడా ఆయన సన్నిధిలో నువ్వు కాచిన ప్రతి కన్నీటి చుక్కకి కూడా ఆయనకు విలువైన బుడ్డిలో దాచబడి ఉంటూ వస్తుంది. బహుశా మనుషుల ముందు ఇప్పటిదాకా కూడా నువ్వు కన్నీరు కార్చి నీ యొక్క విలువైన కన్నీటిని వృధా చేసుకున్నావేమో కదా. కానీ ఆయన నువ్వు ప్రార్థించుండగానే నీ మనవిని ఆలకించేవాడు. ఆనాడు హిజ్కియా మరణకరమైన రోగం గుండా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు, ఇక నువ్వు మరణిస్తావని ప్రవక్త ద్వారా తెలుసుకున్నప్పుడు హిజ్కియా ఎంతగానో కన్నీరు కారుస్తూ వస్తూ ఉన్నాడు. మనుషులకు తన బాధ చెప్పుకోలేదు, కానీ నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా జీవించాను, దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించి ఆశ్చర్యంగా తన యొక్క ఆయుష్ను పెంచుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ అన్నా, చెల్లి, అక్క, తమ్ముడా, కన్నీటి ప్రార్థన దేవుని దృష్టికి ఎంతో విలువైనది. తప్పక ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ వస్తూ ఉన్నాడు. దేవుడిని యొక్క మనవి ఆలకించేదాకా ప్రార్థించడం మాత్రం ఆపకు. ఆయన కొన్నిసార్లు నీ యొక్క ప్రార్థనకు ఆలస్యం చేస్తాడేమో, కానీ అలక్ష్యం చేసేవాడు ఎంత మాత్రమూ కూడా
కానే కాదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మనుషుల దగ్గర ఏడవకండి. నీ యొక్క బంధువుల దగ్గర ఏడవకండి. దయచేసి ఈ రోజు నుంచి నీ కష్టాలను తీసివేసే దేవుడు, నీ కన్నీటిని తుడిచి ఆ పరమతన దగ్గరికి చేరి దుఃఖించు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది వారి జీవితాలలో అనుకోవచ్చు, ఇంతగా కన్నీరు కార్చి ప్రార్థించానే కదా సంవత్సరాలు గడిచిపోయాయి, ఆరోగ్యమంతా కూడా క్షీణించిపోయింది. ఇక దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకిస్తాడు? ఇక వృధా అయిపోతుందేమో అని కన్నీరు కార్చడం మానివేస్తారు. వారి హృదయానంతా కూడా కఠినపరుచుకుంటారు ప్రియులారా. కానీ ఆ పరమ తండ్రి కన్నీరు కారుస్తూ ఉంటే సంతోషించేవాడు కాదండి. నువ్వు ఎప్పుడు కన్నీరు కారుస్తావో నీ కొరకు ఆయన చాటున కన్నీరు కార్చేవాడిగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కూడా హన్నావలి నీ యొక్క ఆత్మను కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి అప్పగించు. ఖచ్చితంగా నీ యొక్క కన్నీటి ప్రార్థనకు జవాబు వచ్చే రోజు తప్పక నీ జీవితంలో ఆ పరమ తండ్రి తీసుకుని రాబోతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి ఇస్కియా ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా ఉండి ఆయనకు నచ్చిన విధానంలో జీవిస్తూ విధేయత కలిగి దేని కొరకైతే కన్నీరు కారుస్తారో వారి కన్నీటికి తగిన ఫలం ఆ పరమ తండ్రి అనుకరిస్తాడు. ఈ మాటల మీద ఎవరైతే ఈరోజు విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవగా, సత్యసాక్షిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నేటి దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహించిన విజయశీలి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు. మా అవసరానికి తగినట్లుగా ప్రతిదినం కూడా పౌలవద్దు ఛానల్ ద్వారా మాకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమై వేటి కొరకైతే కన్నీరు కారుస్తున్నారో వారి జీవితాలలో మీకు అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా త్వరపెట్టి జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఎవరైతే తండ్రి వారి జీవితంలో కార్యం జరగటం లేదని మీ సన్నిధికి మారువేస్తూ వస్తూ ఉన్నారో దేవా, దయ ఉంచి మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోరా. వారి జీవితాలలో మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా వారి జీవితాలలో మీ యొక్క అద్భుత కార్యాన్ని వారు చూచుటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు ఎవరైతే పిడికడి విత్తనములు విత్తుచు కన్నీరు కారుస్తున్నారో వారి జీవితాలలో ఫలాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యావత్ బాధలలో కూడా బాధ నొందిన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానం కొరకే ప్రార్థిస్తుండగా దయచేసి మీరే మాకు సహాయం చేస్తూ రండి. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తూ రండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని
చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులను కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పోలో దివర్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా. దయ చూపించండి తండ్రి, దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా, మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు దేవా. దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.